హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత నువ్వే కావాలి 12వ భాగాన్ని వినేద్దాం. రుద్రపై ఎక్కడలేని కోపం వచ్చింది అంజలికి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తావు, లేదంటే ఇవ్వవు, అవునా అన్నది. నేను ఇవ్వను ఏంటి? నన్ను కాదని నువ్వు బయట వాళ్ళని అడిగినా కూడా నీ చేతుల్లోకి మనీ రాదు, ఎవరూ నీకు ఇవ్వరు, శ్రీజ ప్రాణాలు కూడా నీకు దక్కవు నవ్వుతూ చెప్పాడు మనోడు. నాతో మాట్లాడుతుంది నువ్వేనా రుద్ర? మరోసారి నమ్మలేక అడిగింది అంజలి. అవును నేనే. ఏమైంది? నీ ఫ్రెండ్ ప్రాణాలతో కావాలంటే నన్ను పెళ్లి చేసుకో, లేదంటే నేను అన్నది చేస్తాను. కోపంగా రుద్ర షర్ట్ కాలర్ పట్టుకుని, నిజం చెప్పు, నీ ప్రేమని యాక్సెప్ట్ చేయటం లేదని శ్రీజాకి యాక్సెప్ట్ చేయించింది నువ్వేనా అన్నది. ముక్కు మీద కోపం ఒకేసారి వచ్చేసింది మనోడికి. నోటికి వచ్చింది మాట్లాడుకు, మనిషి ప్రాణాలు తీసేంత రాక్షసుని కాదు నేను. నీ మాటలు నాకు అసలు నమ్మాలని అనిపించడం లేదు రుద్ర. నిన్ను చూస్తుంటేనే చంపేయాలంత కోపం వస్తుంది. ఎందుకు ఇలా చేశావు? రుద్ర కాలర్ గుంజేస్తూ అడిగింది అంజలి. రుద్ర కోపంగా అంజలిని దగ్గరికి తీసుకుని, ఏయ్ నువ్వు నాకు కావాలి. నిజంగా నిన్ను పొందడం పెద్ద పని కాదు. నా మైండ్లో ఒకటే ఆలోచన, నీ మెడలో 3 ముళ్ళు వేయాలి. ఇది కరెక్ట్ టైం కాదని నాకు తెలుసు, కానీ తప్పటం లేదు. నిజం చెప్పవే, నేను ఏదైనా ముఖం మీదే చెప్తాను. అలాంటిది నీ ఫ్రెండ్ ప్రాణాలు నేను ఎందుకు తీస్తాను? ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు నా జీవితంతో? నీది ప్రేమ కాదు, కోరిక. నన్ను పొందాలనే కోరిక నీది అన్నది. అవును అయితే ఏంటి? పొగరుగా అన్నాడు రుద్ర. అంజలికి చాలా కోపం వచ్చింది, కానీ ఆమెకి వేరే దారి లేదు. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? మరోసారి అడిగాడు రుద్ర. అంజలి ఏడుస్తూ, నిజం చెప్పనా, నువ్వు నా వెనక తిరిగిన ఈ 2 రోజులు నీ మీద కొంచెమైనా మంచి అభిప్రాయం ఉండేది. ఎందుకో తెలుసా? నేను వద్దన్నా కూడా నా వెంట పడుతూ నీ ప్రేమని చూపిస్తుంటే నిజమే అనుకున్నాను. కానీ నన్ను పొందడానికి అవకాశం కోసం నా చుట్టూ తిరుగుతున్నావని గ్రహించలేకపోయాను. మీ డబ్బు ఉన్నవాళ్ళు అందరూ అంతేనా? ఇలానే మా ఎమోషన్స్తో ఆడుకుంటారా? అందరూ వేరు, రుద్ర వేరు. ఆమె చెంపపై చేయి వేయబోతుంటే, ముట్టుకోకు, నన్ను ముట్టుకున్నావంటే నీకు పద్ధతిగా ఉండదు చెప్తున్నాను అన్నది. మర్చిపోకు అంజలి, నేను ముట్టుకుంటేనే కదా శ్రీజ ప్రాణాలతో ఉండేది. సోది ఆపి చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అంజలి ఏడుస్తూ అలానే చైర్లో కూర్చుంది. ఎవరు హెల్ప్ చేస్తారు? చేయటానికి ముందుకు వచ్చినా వీడు చేయనివ్వడు. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి నేను? మనసులోనే అనుకుని ఏడుస్తూ ఆపరేషన్ థియేటర్ వైపు నడిచూసింది. రుద్ర ఆమె పక్కనే రిలాక్స్గా కూర్చొని విజిల్ వేస్తూ చుట్టూ చూస్తున్నాడు. అంజలి కన్నీరు తుడుచుకొని, నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ నాదొక కండిషన్. ఏంటి? మనసులో మనోడికి ఎంతో సంతోషంగా ఉంది, కానీ పైకి మాత్రం నార్మల్గానే ఉన్నాడు. ముందు నువ్వు ఆపరేషన్కి కావాల్సిన బిల్లు కట్టాలి. ఆపరేషన్ అవి శ్రీజాకి ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నాకే నేను నీతో పాటుగా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను. అవసరం నీదా నాదా? నాకు కండిషన్ పెడుతున్నావు? అవసరం నాదే, కానీ నా ఫ్రెండ్ ప్రాణాల కంటే ఏది నాకు ముఖ్యం కాదు. చెప్పు, ఒప్పుకుంటున్నావా లేదా? ఎందుకు ఒప్పుకోను? నాకు ఓకే, అలానే నాదొక కండిషన్. అంజలి కోపంగా, ఏంటి? నీ కండిషన్స్ తర్వాతే ముందు బిల్లు కట్టు, ఆ తర్వాత నువ్వు ఎన్ని చెప్పినా నేను వింటాను. రుద్ర సీరియస్ లుక్ ఇచ్చి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. బిల్లు కట్టి అంజలి దగ్గరికి వచ్చి, బిల్లు కట్టాను, కావాలంటే చూసుకో అంటూ బిల్ పేపర్ ఆమె చేతిలో పెట్టి చైర్లో కూర్చొని ఫోన్లో మునిగాడు. అంజలి అలానే ఏడుస్తూ చైర్లో కూర్చుని శ్రీజకి ఏం కాకూడదని ఎంతగానో దేవుణ్ణి వేడుకుంది. అంజలి ఏడుస్తుంటే రుద్రకి ఎంతో బాధగా ఉంది. అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆపరేషన్ జరుగుతుంది కదా, తనకేం కాదు అంటూ అంజలి భుజంపై చేయి వేశాడు. కోపంగా రుద్ర చేతిని పక్కకి నెట్టి, నువ్వు నాకు దూరంగా ఉండు, నాతో అస్సలు మాట్లాడుకు, నిజంగా స్వార్థపరుడివి నువ్వు అని ఏడుస్తూ తన 2 చేతులతో ముఖం దాచుకుంది. రుద్ర అలానే అంజలి వైపు చూసి, తప్పడం లేదు, నేను ఏం చేసినా నీ మంచికేనే. నా మనసుని ఎప్పటికీ అర్థం చేసుకుంటావే నువ్వు. నా పిచ్చి ప్రేమ నీకు కనిపించదు. ఎప్పటికీ రుద్ర ప్రేమ తెలుసుకుంటావే నువ్వు అనుకున్నాడు. సుమారు 4 గంటల తర్వాత డాక్టర్ బయటికి వచ్చాడు. ఎలా ఉంది డాక్టర్ నా ఫ్రెండ్కి? బానే ఉంది కదా? ఎంతో కంగారుగా అడిగింది అంజలి. ఆపరేషన్ చేశాం కదమ్మా, స్పృహ రావడానికి చాలా టైం పడుతుంది. తనకి ఎటువంటి సమస్య లేదు. మీ స్నేహబంధమే నీ ఫ్రెండ్ ప్రాణాలని కాపాడింది. ఇప్పుడు తనని అబ్జర్వేషన్లో ఉంచాం. స్పృహ రాగానే తన హెల్త్ కండిషన్ చూడాలి. సరే డాక్టర్, నిజంగా తనకి ఏం కాదు కదా అన్నది. తనకి ఏం కాదుమా, ఇంకా భయపడకు. లోపల తన దగ్గర నర్సులు ఉంటారు. మీరు భయపడవలసిన పని ఏమీ లేదు. ఒకసారి తను చూడొచ్చా డాక్టర్ ప్లీజ్ అన్నది. ఒక్క 5 నిమిషాలు మాత్రమే, సరేనా అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ అంజలి శ్రీజ దగ్గరికి వెళ్ళింది. తల నిండా కట్టుతో ముఖానికి ఆక్సిజన్ మాస్క్తో ఉన్న శ్రీజని చూడగానే అంజలికి ఎక్కడలేని ఏడుపు వచ్చేసింది. కానీ సిస్టర్ ఏడవకూడదని చెప్పడంతో అంజలి ఏడుపు ఆపుకొని శ్రీజ చేతిని పట్టుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుని, నీకు ఏమీ కాదు, నాకు తెలుసు. నీకు ఏమన్నా అయితే నేను ఏమైపోవాలి అనుకుంది.
మేడం, మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. స్పృహ రాగానే నేను చెప్తాను మీకు. మీరు ముందు బయటికి వెళ్ళండి అన్నది. నిజంగానే స్పృహ రాగానే చెప్తారు కదా? నిజంగా చెప్తాను మేడం. సరే అని మరోసారి శ్రీజను చూసి బయటికి వచ్చింది అంజలి. రుద్ర అంజలి ముఖం చూసి, ఏయ్, ఎందుకే ఏడుస్తున్నావు? తనకి ఏం కాలేదు, ఆపరేషన్ చేశారు బ్రెయిన్కి, అందుకే అబ్జర్వేషన్లో ఉంచారు. స్పృహ రావడానికి చాలా గంటలు పడుతుంది, ఇంకా ఎందుకు ఏడుస్తావు? నీకు నా ఏడుపే కనిపిస్తుంది, కానీ నా కన్నీరు వెనుక ఉన్న బాధ మాత్రం కనిపించడం లేదు. అవును, కనిపించడం లేదు. అందుకే కదా ఇప్పుడు శ్రీజకి ఆపరేషన్ అయింది. నీ బాధ నాకు కనిపించలేదు కదా? రుద్ర మాటలకి అంజలి ఏం మాట్లాడలేదు. నీకు కావాల్సింది నాతో పెళ్ళి కదా, పద అంటూ రుద్ర చేతిని పట్టుకుంది. రుద్ర చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని తన బాడీగార్డ్స్కి కాల్ చేశాడు. 4 బాడీగార్డ్స్ రావడంతో, ఇక్కడ నా చెల్లికి ఆపరేషన్ జరిగింది. చిన్న పని మీద నేను బయటికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు మీరు ఇక్కడ నా చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే ఊరుకునేదే లేదు. ఎవడైనా ఎక్కువ చేసినా సరే కాల్చి పడేయండి అంటూ ఆర్డర్ వేశాడు. సరే సార్ అంటూ 4 సమాధానం ఇచ్చారు. అంజలి షాక్గా రుద్ర వైపు చూసింది. ఇంతలో డాక్టర్ కనిపించడంతో రుద్ర సీరియస్గా ఆయన దగ్గరికి వెళ్ళి, ఆపరేషన్ చేశారు కదా, నేను వచ్చే వరకు మీరు లోపలే ఉండండి. అర్థమైంది రుద్ర అన్నాడు డాక్టర్. అంటూ అంజలి చేతిని పట్టుకొని బయటికి నడిచాడు. అంజలి షాక్గా రుద్ర వైపు చూసి, నీకు ఈ హాస్పిటల్ ముందే తెలుసా? డాక్టర్ కూడా నువ్వు తెలిసినట్లు మాట్లాడుతున్నారు. అసలు ఎవరు నువ్వు రుద్ర అన్నది. మనిషిని అంటూ వంకరగా సమాధానం చెప్పి కారు ఎక్కు, తర్వాత నీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను అన్నాడు. అంజలి ఏం మాట్లాడకుండా కారు ఎక్కి హాస్పిటల్ వైపు చూసింది. పెద్ద పెద్ద అక్షరాలతో రుద్ర పేరు కనిపిస్తుంది. అంటే ఈ హాస్పిటల్ రుద్రదేనా అంటూ అతని వైపు చూసి, ఈ హాస్పిటల్ మీదే కదా, మరి ఎందుకు ఏమీ తెలియటం లోపల నాటకం ఆడావు? నాటకం ఏంటి? నేనేం నాటకం ఆడలేదే. నువ్వు ముందు క్వశ్చన్స్ ఆపు అంటూ కారు వేగం పెంచాడు. కాసేపటికి కారు గుడి ముందు ఆగడంతో రుద్ర అంజలి వైపు చూశాడు. దిగు, గుడి వచ్చింది. నైట్ టైం గుడిలోనా? మరి టైం లేదు. లేదంటే పెద్ద మండపమే బుక్ చేసి మీడియా కూడా అరేంజ్ చేసేవాడిని. అంజలి బాధగా, ఎందుకు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు? అంజలి చేతిని పట్టుకొని, మాటిచ్చావు కదా, మర్చిపోయావా? ఇప్పుడు మళ్ళీ ఏడుస్తున్నావు? ఇచ్చే ముందు తెలీదు ఇంత కష్టంగా ఉంటుందని. నాకు మాత్రం బాగానే ఉంది అంటూ అంజలి చేతిని పట్టుకుని గుడి లోపలికి తీసుకుని వెళ్ళాడు. అప్పటికే రుద్ర ముందుగానే ఏర్పాట్లు చేయడంతో గుడిలో పంతులు గారు ఇంకా తన మనుషులు 2 పూలదండలు పెట్టుకొని రెడీగా ఉన్నారు. రుద్ర నేరుగా అంజలి చేతిని పట్టుకొని పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. పంతులు గారు మంత్రాలు చదువుతూ రుద్ర చేతికి పసుపు తాడుని ఇచ్చారు. రుద్ర పసుపు తాడు తీసుకుని అంజలి వైపు చూశాడు. అతని వైపే బాధగా చూస్తుంది. ఆమె చూపు తనకి బాధ కలిగిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆమె కంట్లో తడి తన చేతులపై పడేసరికి రుద్ర ఆమె చెంపలపై కన్నీరు తుడిచి ఆమెని పైకి లేపాడు. అంజలి బొమ్మలాన నిలబడింది. రుద్ర దేవునికి దండం పెట్టుకుని అంజలి చేతిని పట్టుకుని బయటికి నడిచాడు. కారు ఎక్కి డ్రైవ్ చేస్తూ ఆమె ముఖం చూశాడు. మౌనంగా తలదించుకొని తన గుండెల మీద మెరుస్తున్న తాలిబొట్టుని చూస్తూ ఉండిపోయింది. రోడ్డు మధ్యలో కారు ఆపి అంజలి వైపు చూసి, అంజలి అన్నాడు. చెప్పు అన్నది. ఒకసారి నా ముఖం చూడు. చూడను, అస్సలు చూడను. నా జీవితం మొత్తం నాశనం చేశావు నువ్వు. అంజలి అన్నాడు. నువ్వు అసలు నాతో మాట్లాడావంటే ఊరుకునేది లేదు. అతని ముఖం చూడకుండానే కోపంగా చెప్పింది అంజలి. రుద్ర తన మెడలో ఉన్న పూలదండ తీసి పక్కన పెట్టి అంజలి చేతిని పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు. ఏడుస్తూ అతని ముఖం చూడకుండా ఫేస్ పక్కకు తిప్పుకుంది. ఏయ్, నా వైపు చూడు, లేదంటే నా కోపం వస్తుంది. రుద్ర వైపు చూసి, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు అన్నది. నిన్ను బాగా చూసుకుందామని. కోపం రప్పించుకు రుద్ర, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. చూడు, నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోలేదు. నీ ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను. నువ్వే కదా చేసుకుంటానని మాటిచ్చావు. మరి ఇప్పుడు ఎందుకు కోపం నీకు? అవును, మాటిచ్చాను, తప్పని పరిస్థితుల్లో. కానీ నువ్వు చాలా స్వార్థపరుడివి రుద్ర. ఈ రకంగా చేస్తావని అస్సలు అనుకోలేదు. నేను అనుకోలేదు మన పెళ్ళి ఇంత సింపుల్గా జరుగుతుందని. కానీ ఏం చేస్తాం, తప్పదు. నా బాధ నీకెందుకు అర్థం కావడం లేదు రుద్ర. అర్థమవుతుంది, ముందు నువ్వు ఏడవటం ఆపి అంటూ అంజలి చెంపపై చేయి వేసి, ఒక్క మాట అడుగుతాను చెప్పు, నిజంగా నేను అంత చెడ్డవాడినా? అవును, చాలా చెడ్డవాడివి. నా కళ్ళల్లో చూసి చెప్పవే. అవును, నువ్వు నిజంగా చాలా చెడ్డవాడివి. అందరిలాంటి అబ్బాయివి. ఎంత మోసం చేశావు నన్ను. అవునా? ఎవరికీ తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం అది నీ దృష్టిలో మోసమా? అంజలి కోపంగా రుద్ర వైపు చూసి, అవును, మోసం కాదు, అసలు నీది ప్రేమే కాదు, నీది కేవలం స్వార్థం. ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి, ఎందుకు వచ్చావు అంటూ అరుస్తూ రుద్ర ఎదపై వాలిపోయింది. ఆమెని తన కౌగిల్లో బంధించి బాధపడ్డాడు రుద్ర.
కొన్ని రోజులకి రుద్ర అంటే ఏంటో నువ్వే తెలుసుకుంటావే అనుకుని కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అంజలి అంజలి అన్నాడు. అతని ఎదపై ఏడుస్తూ నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు ప్లీజ్ అన్నది. ముందు వాటర్ తాగు అంజలి. నాకేం వద్దు అంటూ వెక్కి వెక్కి ఏడ్చి నీరసంగా అతని ఎదపై తలవాల్చి నిద్రలోకి జారుకుంది అంజలి. ఆమె తల నిమురుతూ ఎలా భరించాలో నిన్ను, నేనంటేనే కోపం నీకు, రేపటి నుంచి నిన్ను ఎలా తట్టుకోవాలో నాకు అర్థం కావటం లేదే అని అంజలిని అలానే గుండెలకి హత్తుకొని కార్ డ్రైవింగ్ చేశాడు రుద్ర. కాసేపటికి కారు ఒక ఇంటి ముందు ఆపాడు. ఆమె నిద్ర డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక 2 చేతుల్లోనే ఆమెను ఎత్తుకొని లోపలికి నడిచాడు. ఒక బెడ్రూమ్లో ఆమెని పడుకోబెట్టి దుప్పటి కప్పి ఏసీ ఆన్ చేసి డోర్ లాక్ వేసి బయటికి వచ్చాడు. రుద్ర తనలోనే తాను కాసేపు ఆలోచించుకొని హాస్పిటల్కి వెళ్ళాలని కారు ఎక్కాడు. ఇందులో చంద్రశేఖర్ నుంచి ఫోన్ రావడంతో రుద్ర ఫోన్ వైపు అలానే చూశాడు. ఎందుకో ఫోన్ స్క్రీన్ మీద తన తండ్రి ఫోటో చూడగానే రోజూ తన వదిన పడే బాధ, తన అన్నయ్య పడే ఆవేదన రుద్ర కళ్ళ ముందు కనిపించేసరికి ఆలోచనలో పడ్డాడు. ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుని చంద్రశేఖర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు రుద్ర. రే, అసలు ఏమైపోయావు? ఆ మిడిల్ క్లాస్ అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళావా? మీ అమ్మ ఇప్పుడే చెప్పింది నాకు. అసలు ఆ పిల్లని నువ్వెందుకు ఇంటికి రమ్మన్నావు? అమ్మ గురించి తెలుసు కదా, ఎవరైనా ప్రేమగా మాట్లాడితే చాలు అతుక్కుపోతుంది. నువ్వు ముందు ఇంటికి వచ్చేరా. ఇప్పటికే మీ అన్నయ్య చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నాను. నువ్వు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఫ్రెండ్షిప్ చేయకు, అస్సలు నచ్చదు. చెప్పు, ఎక్కడున్నావు రుద్ర అన్నాడు. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది నాన్న, వాడికి స్పృహ రాగానే వచ్చేస్తాను. సరే, తొందరగా రా. అలానే ఇంకో విషయం, మీ అమ్మ ఇంకోసారి ఆ పిల్ల పేరేంటి అంజలి, తనని తీసుకొని రమ్మంటే కనుక చచ్చినా సరే నువ్వు తీసుకొని రాకు, ఉంటాను అని కోపంగా కాల్ కట్ చేశాడు చంద్రశేఖర్. తండ్రి మాటలు వినేసరికి రుద్ర ఆలోచనలో పడ్డాడు. కారు నేరుగా హాస్పిటల్కి పోనిచ్చాడు. తెల్లవారింది. చాలా కష్టంగా ఓపిక తెచ్చుకొని కళ్ళు తెరిచింది శ్రీజ. తన పక్కనే చైర్ మీద వెనక్కి వాలి కునికిపాట్లు పడుతున్న రుద్రాన్ని చూసి ఆశ్చర్యపోయింది. శ్రీజ ఆమె కళ్ళు అంజలి కోసం వెతికాయి. కానీ అంజలి ఎక్కడా కనిపించకపోవడంతో ఓపిక తెచ్చుకొని రుద్ర చేతిని పట్టుకుంది. వెంటనే కళ్ళు తెరిచిన రుద్ర, శ్రీజ ఎలా ఉంది మా? ఎంతో ఆప్యాయంగా అడిగాడు. బాగుంది అన్నట్లు రెప్పలు వాల్చి చుట్టూ చూసింది. రుద్ర నవ్వుతూ, కంగారు పడుకు, నైట్ అంతా నీకోసం ఏడ్చి సొమ్మసిల్లి పడుకుంది. నువ్వంటే చాలా ఇష్టం కదా అంజలికి, రాక్షసి, నీకోసం నాతో నైట్ అంతా గొడవ పడింది. రుద్ర మాటలకి శ్రీజ చిన్నగా నవ్వింది. ఏం కాదు శ్రీజ, నేను వెళ్ళి అంజలిని తీసుకొస్తాను అంటూ ఆమె తల నిమిరి సిస్టర్ని పిలిచాడు. ఇంతలో డాక్టర్ వచ్చి శ్రీజకి ఇంజెక్షన్ చేసి తన హెల్త్ కండిషన్ చూసి తనకి ఎటువంటి ప్రాబ్లం లేదని రుద్రతో చెప్పారు. రుద్ర సంతోషంగా నవ్వాడు. ఇంజెక్షన్ చేయడంతో శ్రీజ మళ్ళీ నిద్రలోకి జారుకుంది. సిస్టర్, చెప్పండి సార్, నా వైఫ్ని తీసుకుని వస్తాను, అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకోండి. సరే సార్. రుద్ర బయటికి వచ్చి తన మామయ్యకి కాల్ చేశాడు. రేయ్ ఈడియట్, నైట్ నుంచి ఏమైపోయావరా? నీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందా? అసలు నీ ముఖానికి పట్టుమని 10 మంది అయినా ఫ్రెండ్స్ ఉన్నారా? మావయ్యనే మాట్లాడుతున్నా. నైట్ నుంచి నువ్వు పక్కన లేక నాకు సరిగా నిద్ర పట్టలేదు. ఏమైపోయావురా? ఎక్కడున్నావు? నువ్వు ముందు నీ ప్యాలెస్కి వచ్చేయి. అప్పటి వరకు హుషారుగా ఉన్న శంకర్ ఒక్కసారిగా ప్యాలెస్ అనగానే డల్లుగా, రే నీకు తెలుసు కదా ఆ ప్యాలెస్ని నేను ఎప్పుడూ మర్చిపోయానని, అయినా ఎందుకురా గుర్తు చేస్తావు? మామయ్య నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, తొందరగా అక్కడికి వచ్చేయి అంటూ కాల్ కట్ చేసి కార్ స్టార్ట్ చేసి అంజలి కోసం ప్యాలెస్కి వెళ్ళాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.